శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, బుధవారం దినం, నక్షత్రం హస్తా నక్షత్రం, తిథి సప్తమి తిథి. 27 నక్షత్రాల్లో హస్తా నక్షత్రం తులారాశి వారికి 12వ రాశి ద్వాదశ స్థానంలో చంద్రుడు చేరిక వల్ల ఏ కార్యక్రమాలు చేసినా మధ్య ఫలితంగా ఉంటుంది. అందువల్ల ధన విషయంలో కానీ, నూతన వ్యాపారం చేయదలిచిన వారు కానీ ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటిలో కుటుంబంలో కూడా మానసికంగా ఒకరి తర్వాత ఒకరు కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఈరోజు దైవ అనుగ్రహ కార్యక్రమాల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కానీ, శ్రీరాముల వారి గుడికి కానీ వెళ్ళి రావడం వల్ల చంద్రుడు కేతువుతో కలిసినందువల్ల కొంచెం మనసులోని గందరగోళాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఒక శుభవార్త. కుజుడు తృతీయ స్థానంలో రవి కుజులు కలయిక చేరినందువల్ల వాళ్ళకి భాగ్యస్థానం పైన వీక్షణ పడడం వల్ల ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేదానికి అవకాశం ప్రారంభమైనది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగంలో పదవిని అలంకరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ తృతీయ స్థానం నుంచి 9వ స్థానంలో చూసినందువల్ల పాత బకాయిలుగా మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడైనా రాకపోయిన వారికి ఖచ్చితంగా డబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడుతుంది. ఖచ్చితంగా ధన విషయంలో లోటు లేకుండా తులారాశి వారు వాళ్ళు ముందడుగు వేసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ చంద్ర భగవానుడు 12వ రాశిలో ఉండడం వల్ల చంద్రుడు కేతువుతో కలిసినందువల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా నరాలకు సంబంధించినది కానీ, మానసికంగా నీరసం అవ్వడం కానీ జరగడానికి అవకాశం ఉంది. పంచమ రాశిలో సంచరిస్తున్న శని భగవానుడు అత్యంత శుభకారకుడైనందువల్ల మీకు ఈ రాబోయే కాలం మొత్తం మంచి రోజులుగా ప్రారంభించడానికి ఆయన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్యలో పూర్వ పుణ్యకారక స్థానంలో శని ఆరోగ్యకరమైన విషయాన్ని ప్రసాదిస్తూ కుటుంబంలో ధన ప్రవాహాన్ని ఇవ్వగలుగుతారు. అందరూ ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే తులారాశి వారికి పేరు ప్రతిష్టలు మరియు అధికంగా వృద్ధి కాగలదు. మీరు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఉండగలవు. మీ ఆరోగ్యం బాగుండగలదు. మీ సోదరుని కానీ, సహచరుని కానీ సమస్యలు ఉండినా దాన్ని మీరు పరిష్కరించుకోవడానికి ఈరోజు పరిష్కారాలు ప్రయత్నం చేస్తారు. అలాగే ధనం మరియు ఆహార పదార్థాలు నిలువ చేయుదురు. ప్రభుత్వ ఉద్యోగంలో ఆనందం కలిగించగలదు. అలాగే తోబుట్టువులు, తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు గురించి ఆందోళన ఉండగలవు. మీరు రహస్యంగా అనేక విషయాల్లో నూతన ఉత్సాహంతో విజయ శిఖరాన్ని కలిగించే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ ధర్మంగా ప్రయత్నాలు చేయడం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులు మీకు సహకారంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ధన నష్టం ఉన్నవారికి ఖచ్చితంగా ధనములో ప్రయోజనకరమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధనాన్ని, ఆ నష్టాన్ని మీరు పూడ్చగలుగుతారు. వ్యాపారంలో కూడిన నష్టాలు కూడా సరిచేసుకునే ఒక అవకాశం సూర్యచంద్రుల యొక్క అధికార భావంతో మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈరోజు చాలా జీవిత భాగస్వామితో ఏమైనా ఇబ్బందికరమైన కొన్ని విషయాలు జరిగి ఉన్న వారికి కూడా వాళ్ళు సర్దుబాటు చేసుకొని నూతన ఉత్సాహంతో ముందు అడుగు వేసుకొని వెళ్ళగలుగుతారు. మీ అధిక ఉత్సాహం ఉందురు మరియు తలబెట్టిన కార్యక్రమాల్లో విజయం కాగలవు. మీ భాగ్యములు లాభములు పొందగలరు మరియు ప్రభుత్వం అధికారము నుండి ఉన్నత స్థాయి నందు ఉండవారిగా ప్రయోజనం పొందగలరు. అందువల్ల ఈరోజు శుభకరమైన గ్రహాల యొక్క అధికార గ్రహాల యొక్క ప్రయోజనాలు చక్కగా ఉండడం వల్ల ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా శుభకరం జరగడానికి అవకాశాలు ఉంది. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసం, ప్రశాంతమైన మానసికతలో ఉంటారు.
మీరు ఏ కార్యక్రమాలు ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. అలాగే చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీకు మంచి శుభకరం జరుగుతుంది. అలాగే పెద్దవారితో అంటే చాలా పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేస్తారు. అందువల్ల మీ కొన్ని కార్యక్రమాలు విజయశిఖరం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం, వృత్తి, ఈ కార్యాలయంలో ప్రతిదీ మీది మెరుగైనగా ఉంటుంది. మీ అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉన్నత అధికారుల ద్వారా అనేక విషయాల్లో మీకు సలహాలు ఇవ్వడం వల్ల మీరు ఈరోజు సాంప్రదాయమైన కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తులారాశికి ప్రేమ, వివాహం మరియు మీ భాగస్వామి మధ్య బాంధవ్యం, అనుబంధం ఏర్పడగలదు. ఈరోజు ఈ ఇద్దరి మధ్య అవగాహన మెరుగుపడుతుంది. తులారాశికి ఆర్థిక స్థితి, ఈరోజు ఆర్థిక స్థితి బాగుంటుంది. పొదుపు చేసిన డబ్బుల నుంచి రెట్టింపు సంఖ్యలో ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక విషయాల్లో లాభాలు జరగగలుగుతుంది. ఈరోజు ఆర్థిక స్థితి పరిస్థితి బాగుంటుంది. పొదుపు పెరుగుతుంది. తులారాశికి ఈరోజు ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు. ఇది తులారాశి వారికి ఈరోజు